హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 6th క్లాసు సోషల్లోని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ లెసన్ సౌర కుటుంబంలో మన భూమి. దీంట్లో ఫస్ట్ బిట్ చూడండి. గ్రహ శకలాలు ఏ గ్రహాల కక్షల మధ్యలో కనిపిస్తాయి? ఆన్సర్ వచ్చి అంగారకుడు, బృహస్పతి. క్రింది వాటిలో సరి అయిన వాక్యాలను గుర్తించండి. ఫస్ట్ది చూడండి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు. అంతర్గ్రహాలు పెద్దవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహాలకు బాహ్యగ్రహాలు అంటారు. బాహ్యగ్రహాలు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. దీనికి ఆన్సర్ ACD. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహాలను బాహ్యగ్రహాలు అంటారు. బాహ్యగ్రహాలు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో సరి అయిన వ్యాఖ్యలను గుర్తించండి. దీనికి ఫస్ట్ చూడండి. వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను నక్షత్ర రాశులు అంటారు. గ్రహాలు కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. ఉర్సా మేజర్ అనేది ఒక గెలాక్సీ. 7 నక్షత్రాల సమూహం సప్తర్షి. దీనికి ఆన్సర్ AD. వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను నక్షత్ర రాశులు అంటారు. 7 నక్షత్రాల సమూహం సప్తర్షి. నెక్స్ట్ది. కింది వాటిని జతపరచుము. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం. బుధుడు 88 రోజులు. శుక్రుడు 255 రోజులు. అంగారకుడు 687 రోజులు. ఇంద్రుడు 84 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిని జతపరచుము. గ్రహాలలో పెద్దది బృహస్పతి. గ్రహాలలో చిన్నది బుధుడు. భూమికి కవల గ్రహం శుక్రుడు. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు. నెక్స్ట్ బిట్. కింది వాటిలో సరి అయిన వ్యాఖ్యలను గుర్తించండి. భూమి యొక్క వ్యాసంలో చంద్రుడి యొక్క వ్యాసం 4వ వంతు. భూమి నుండి చంద్రుడి దూరం 2,84,000 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టుటకు సమయం 27 రోజులు. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి భారతీయ వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆన్సర్ AC. భూమి యొక్క వ్యాసంలో చంద్రుడి యొక్క వ్యాసం 4వ వంతు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టుటకు సమయం 27 రోజులు. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో అంగారక గ్రహాన్ని చేరుకున్న సంస్థలను గుర్తించండి. సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఇస్రో. దీనికి ఆన్సర్ ADD. సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, ఇస్రో. నెక్స్ట్ బిట్. ఈ క్రింది వాటిలో సరి అయిన వ్యాఖ్యలను గుర్తించండి. చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు గ్రహ శకలాలు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు ఉల్కలు. నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గం తోకచుక్కలు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం కక్ష. ఆన్సర్ ABD. చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు గ్రహ శకలాలు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు ఉల్కలు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం కక్ష. నెక్స్ట్ బిట్. హేలీ తోకచుక్క గురించి సరి అయిన వాక్యం గుర్తించండి. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది చివరిసారిగా 1976లో కనిపించింది. మరలా ఇది 2021లో కనిపిస్తుంది. ఆన్సర్ AC మాత్రమే. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. మరలా ఇది 2061లో కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్. భూమిపైన రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను గుర్తించండి. ఆన్సర్ శిలావరణం. నెక్స్ట్ బిట్. అంశం A. చంద్రుని ఉపరితలంపై పర్వతాలు, మైదానాలు, గుంతలు ఉంటాయి. అంశం B. ఇవి చంద్రుని ఉపరితలంపై బరువును కలుగజేస్తాయి. పై వాక్యాల్లో సరైన దానిని గుర్తించండి. దీనికి ఆన్సర్ A సరైనది. చంద్రుని ఉపరితలంపై పర్వతాలు, మైదానాలు, గుంతలు ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూడండి. అంశం A. బాహ్య గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. అంశం B. అంతర్గ్రహాలు పెద్దవిగా మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. పై వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ A, B సరైనవి కావు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.